హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఇక్కడ ఏం చేస్తున్నానో అనుకుంటున్నారా? అంటే మన ఇంటి దగ్గర నుంచి ఒక 2 వీధుల పక్కన వచ్చేసి వేరే ఆంటీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళేనమాట. సో అందుకని కొద్దిగా చిన్న పని అయితే ఉండింది ఆంటీ దగ్గర. సో అందుకని వచ్చాను, ఈవినింగ్ టైంలో ఇలా వచ్చానమాట. ఆంటీతో మాట్లాడి ఇక వెళ్తాను ఆంటీ అని అంటే, లేదమ్మా మిద్ది పైన పూలైతే చక్కగా పూసున్నాయి, నువ్వు కోసుకొని వెళ్ళు గాయత్రి అని చెప్తే, సరే అని చెప్పి వచ్చాను. నాకు ఈ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అండి. ఈ ఫ్లవర్స్ చూసినప్పుడల్లా కూడాను నాకైతే నా కాలేజ్ డేస్ అయితే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే స్కూల్ డేస్ అన్నీ కూడాను మీకు ఇదివరకు వీడియోలో చూపించాను కదా, నా హాస్టల్లోనే గడిచిపోయిందనమాట. ఇకపోతే కాలేజ్ డేస్ ఉన్నాయి కదా, అవి ఏవైతే ఉన్నాయో అప్పుడు కాలేజీకి వెళ్ళేటప్పుడు మా అక్క వాళ్ళు కానీ మా పెద్దమ్మ వాళ్ళు కానీ చక్కగా ఈ పూలల్ని నాకు పెట్టి పంపించేవాళ్ళు అనమాట. చాలా పూసేవి, చాలా పెద్దవిగా పూసేవన్నమాట. ఎక్కువగా పూసేవి అంటే ఒక 2 మూరల వరకు వచ్చాయి డైలీ. అలా కనకంబరాలు ఇవి 2 వేసి కట్టి పెట్టి పంపించేవాళ్ళనమాట. చాలా బాగుండేది. ఆ డేస్ అయితే గుర్తొచ్చాయి. అలాగే ఇవి ఎక్కువసేపు ఉండకపోయినా ఉన్న కాసేపైనా మంచి స్మెల్తో మంచి అసలు ఎటువంటి పర్ఫ్యూమ్స్ కూడా పనికిరావన్నమాట ఈ స్మెల్ ముందు. అంత బాగుంటాయి ఈ ఫ్లవర్స్ చూడటానికి కూడా. అలాగే కట్టడము చాలా ఈజీ. ఇవి ఫ్లవర్స్ ఏవైనా కూడా ఇప్పుడు మల్లెపూలు కట్టడం చాలామందికి కష్టం కదండి. ఈ ఫ్లవర్స్ని అయితే కట్టడం చాలా ఈజీ అనమాట. నాకు ఈ ఫ్లవర్స్తో చాలా అంటే చాలా రిలేషన్ ఉంది. నాకు భలే ఇష్టము ఈ ఫ్లవర్స్ అంటేను. అలాగే మీకు తెలుసు కదా, నాకు గార్డెన్ అన్న చెట్లన్నా చాలా ఇష్టమని. అందుకని ఇప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత వీటన్నిటి మీద చాలా ఇంట్రెస్ట్ అయితే పోయిందనమాట. అంటే ఉండదు పిల్లలు పుట్టిన తర్వాత. బేసిక్గానే ఏంటంటే మనకి పిల్లలు పుట్టిన తర్వాత చాలా వాటి మీద ఆశలు అనేవి పోతాయి కదండి. నాకు అలానే జరుగుతుందనమాట. సో అందుకనేసి ఫ్లవర్స్ అయితే చక్కగా కోసి పిల్లలకి పెడదాము, సంజుకి టెడ్డీకి ఇద్దరికి పెట్టేద్దాము అని అనేసి అయితే ఇక ఎవరైనా కూడా ఫ్లవర్స్ కానీ కుంకుమ కానీ గాజులు కానీ ఇలాంటివి ఇస్తున్నప్పుడు వద్దు అనకండి, కంపల్సరీగా తీసుకోండి. మనకి యూస్ అవ్వకపోయినా అవి వద్దు అనకూడదంట. అందుకనేసి ఖచ్చితంగా ఇంకా ఆంటీ చెప్పంగానే ఇంకా వద్దా అండి అని అనలేకపోయాను. ఇక యాక్చువల్గా అయితే ఇంట్లో కూడా చాలా పని ఉంది, చాలా వర్క్ ఉందన్నమాట. ఇప్పుడు మనం గార్డెన్ వేస్తున్నాం కదా, అక్కడికి కూడా వెళ్ళాలి. ఎలా ఉంది ఏంటనేసి ఒకసారి అయితే చూసుకొని వెళ్ళాలన్నమాట. అందుకనేసి ఇంకా టైం లేదు. సరే చకచక అయితే కోసుకునేసి వెళ్దాము అని చెప్పి అయితే వచ్చానమాట మిద్దిపైకి. అయితే ఫ్లవర్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇంకా కింద అయితే వంగి కొయ్యాలి, అన్నీ ఉన్నాయి. సరే భయంగా ఉన్నింది, వంగుతూ ఉంటే ఉన్నాయి కానీ సరే ఎందుకులే అంత రిస్క్ అని చెప్పి ఇక్కడ పైన ఉండేటి వరకు కోసి ఇంకా మిగతా పూలైతే అలా వదిలేసానమాట. ఇక వీడియో ఎవరు తీస్తున్నారు అనుకుంటున్నారా? టెడ్డమ్ ఉంది కదండి, టెడ్డమ్ అయితే చాలా బాగా తీస్తుంది వీడియో. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. నాకంటే కూడా చక్కగా తీస్తుంది అనిపిస్తుంది అనమాట. మీరు చెప్పండి, వీడియో అనేది ఎలా తీస్తుంది టెడ్డి పాప అని అనేసి. బాగా తీస్తే కనుక కంపల్సరీగా తన కోసం ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకు అనంటే మాకు ఎందుకో 1 ఇయర్ పైగా అయిపోతూ ఉంది. 1 ఇయర్ పైన అవ్వలేదు, ఇంకొక 2 మంత్స్ అయితే ఉందన్నమాట. ఈ 2 మంత్స్లో కనుక అయితే బాగుండు అనని అంటే నేను అనుకున్న టార్గెట్ ఏదైతే ఉందో అది రీచ్ అయితే బాగుండు అని అనిపిస్తూ ఉంది. నాకంటే వెనక పెట్టిన ఛానల్స్ కూడా అయిపోతూ ఉన్నాయి, నాదే ఇంకా ఇక్కడే ఉందన్నమాట. సో కొద్దిగా డిసప్పాయింట్. అలాగే పక్క వాళ్ళతో కంపారిజన్ ఎందుకులే, మన కంటెంట్ వేరు కదా, మనకి ఏదైనా టైం రావాలి అని చెప్పి నాకు నేనే సర్ది చెప్పుకుంటూ ఉన్నానన్నమాట. ఏదైనా మీ చేతుల్లోనే ఉంది కాబట్టి నేనైతే ఇంకా వదిలేస్తున్నాను. అంటే చేసుకుంటూ వెళ్ళడమేనండి. ఇంకా అంతా భారం అంతా దేవుడి పైన వేయడమే. ఇంకా పోతే మీ చేతుల్లో. మీరు అనుకుంటే ఎంతసేపు చెప్పండి, ఎంతసేపు ఒక్క లైక్ ఒక్క సబ్స్క్రైబు, అదేమి మనం ఖర్చు కూడా అవ్వదు. బట్ ఏంటంటే హ్యూమన్ బీయింగ్ కదండి, ఎవరైనా పైకి వస్తున్నారు అని అంటే చాలామంది అంటే వెనక్కి లాగాలి అనుకునే వాళ్ళే ఈ రోజుల్లో ఎక్కువ కదా. సో అందుకనేసి ఇంకా మనం ఎంత అడిగినా కూడాను సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అని చెప్పి మనం ఎంత అడిగినా కూడాను
వాళ్ళకంటూ జెన్యూన్గా అనిపిస్తేనే చేస్తారు కదా. సో అందుకని నేనైతే ఇంకా పెద్దగా ఇంట్రెస్ట్గా అయితే అడగదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చేస్తూ ఉన్నాను. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడాను కంటెంట్ ఉంది, రెసిపీస్ బాగున్నాయి, వీడియోస్ బాగున్నాయి అనిపిస్తే మీరే చేసుకుంటారు కదండి. అందుకనేసి ఇంకైతే అంతగా ఇంట్రెస్ట్గా అడగాలి, అడిగి చేపించుకుంటుంటే నాకు ఒకలా ఉంటుంది. మనం ఇంత కష్టపడుతున్నాం కదా అనని ఒక ఫీలింగ్ అయితే వస్తూ ఉందనమాట. చిన్న పని కాదండి, వీడియో షూట్ చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇంట్లో పని చేసుకొని ఇంట్లో హస్బెండ్ పిల్లలు ఇవన్నీ మేనేజ్ చేసుకొని ఒక వర్క్ ఆడవాళ్ళు చేయాలి అని అంటే అది చిన్న పని అయితే కాదండి. ఆ కష్టాన్ని గుర్తించి ఆ కష్టం తెలిసిన వాళ్ళైతే కంపల్సరీగా కూడాను సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఒక యూట్యూబ్లోనే కాదండి, బయట లైఫ్లో కూడా ఏదైతే మనం వర్క్ ఏదైతే చేస్తూ ఉంటామో ఆ వర్క్కి మనకి సపోర్ట్ కావాలి అని అంటే ఖచ్చితంగా ఆ కష్టం విలువ ఏదైతే ఉందో అది అందరికీ తెలిసిన వాళ్ళైతేనే వాళ్ళని ఇంకా అడగక్కర్లేదండి, అంత నీట్గా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే పక్క వాళ్ళని విమర్శించడం లాంటివి కూడా చేయరనమాట. నేనైతే దాన్నే నమ్ముతున్నాను. అంటే ఎంత కష్టపడతామో యూట్యూబర్స్కి, యూట్యూబ్ చేసే వాళ్ళు కానీ ఏదో అనుకుంటారు, వీడియో తీస్తున్నారు, పెట్టేస్తున్నారు, అయిపోయింది, ఏవో సంపాదించేస్తున్నారు అని చెప్పి. అలా అయితే ఏముండదండి. ఒక సక్సెస్ రావాలంటే మినిమం ఒక 2 ఇయర్స్ అయితే కష్టపడుతూ ఉండుంటారు కంపల్సరీగా. అంటే నేను ఒకప్పుడు మీలో ఒకదాన్నే కదా, అందువల్ల నాకు ఇదంతా తెలుసు అనమాట. ఒక వీడియో చూసి ఏదో కామెంట్ పెట్టేస్తే అయిపోతుందిలే అనుకుంటాం, అలా ఉండదండి. చాలా కష్టపడతాము. ఈ కష్టం తెలిసిన వాళ్ళు కంపల్సరీగా సపోర్ట్ చేస్తారు. ఇక ఎక్కువ మాట్లాడాలనుకోవటం లేదండి. ఫ్లవర్స్ అయితే కట్టేశాను. ఈ విధంగా అయితే వచ్చాయి. ఒక 1.5 మూర వరకు అయితే ఫ్లవర్స్ వచ్చాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.